వెల్కమ్ టు 5D మీడియా ప్రజాకళం. ప్రస్తుతం మనం తణుకు నియోజకవర్గంలో ఉన్నాం. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయాన్ని ఇక్కడ ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి. మళ్ళీ నా దృష్టిలో మాత్రం ఆయన అవుతారండి. అదే ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తాను అంటే అండి, ఆయన చేసిన సౌకర్యాలు, ఆయన చేసి ఆరోశ్రీ ఈ రోజుని మధ్యతరగతి కుటుంబం ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే దేనికి పనికిరామండి. అలాంటిది ఆరోశ్రీ మీద గుండె ఆపరేషన్లో టెంట్లు వేస్తాం అర్థమైందండి. ఆరోశ్రీ మీద ఎన్నో పథకాలు చేస్తున్నాడండి. ఆయన చేసి అన్ని మంచి పనులండి, అన్నీ బాగున్నాయండి. పేద ప్రజలకి 2750 రూపాయల పెన్షను అర్థమైందండి. మొన్నదాకా బియ్యం కూడా, రైస్ కూడా ఫ్రీగానే ఇచ్చాడు మహాబాబుడు. అది తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డలు ఎంతో చెప్పుకుంటున్నారండి. బిడ్డలుండి కూడా మమ్మల్ని కొడుకులుండి కూతుళ్ళుండి చూడలేకపోతే ఆయన మమ్మల్ని కొడుకయ్యి కూతురయ్యి చూస్తున్నాడని పేద ప్రజలందరూ కూడా 70-80 సంవత్సరాల వాళ్ళు 2 చేతులు జోడించి నమస్కారం పెడుతున్నారు. ఆ దీవుల్లో ఆయనకు ఉంటాయండి. కంపల్సరీ సీఎం ఆయన అండి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? చంద్రన్న రావాలన్న, ఆయన వస్తేనే బాగుంటుంది. అంటే ఇప్పుడున్న జగన్ పరిపాలన బాగాలేదు, ఏం నచ్చలేదన్న, ఏం నచ్చలే. చంద్రన్న వస్తే చాలా అభివృద్ధి జరుగుతుంది. చదువుకున్న వాళ్ళు కూడా జాబులు ఏం పడతాయి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నారు? అంటే మామూలు ఆయన చేసిన పథకాలు అంటే ఏంటి కొందరికి నచ్చితే కొందరికి నచ్చపోవచ్చు. అదండి మెయిన్. అమ్మఒడి అంటే కొంత పేదోళ్ళకి కొంత హెల్పింగ్గా ఉంటుంది కదండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అంటే ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ల గురించి నాకు అంత అవగాహన లేదు, కానీ అభివృద్ధి జరిగే ప్రభుత్వాన్ని ఎంచుకోవడం బెటర్ కదా అని అనిపిస్తుంది. అంటే ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుందని మీ అభిప్రాయం? అంటే ప్రజలకి మేలు చేసే ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా అభివృద్ధి జరుగుతుందండి. ప్రజెంట్ అయితే నాకు అభివృద్ధి ఎక్కడ కనపడలే. రోడ్ల మీద పెయింటింగ్లో తప్ప అక్కడెక్కడ మిగతా చోట్ల అక్కడ నాకు అభివృద్ధి కనపడలే. జనాలకి ఏమైనా మేలు చేసే ముఖ్యమంత్రి వస్తే చాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చారు. ప్రతి పేదవాడు కూడా చాలా సంతోషంతో ఉన్నాడని అంటున్నారు. అంతే సంతోషం అంటే కొంచెం లేని వాళ్ళకి వెళ్తే మంచిదే కదండి. అందులో పార్టీలో ఉన్న వాళ్ళకి జరిగినాయి అని నా అభిప్రాయం, అంతేకంటే ఏం కాదు. జరుగుతుంది కానీ అందరికీ వెళ్తలా, అందట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వట్లా. అది నా ఒపీనియన్. ప్రజెంట్ అయితే నాకైతే అభివృద్ధి ఏం కనబడలే. నాకైతే వ్యతిరేకత ఉంది, పార్టీకి వ్యతిరేకత ఉంది. ఇదివరకు ఉన్నంత సీట్లు అయితే రావండి. ఈసారి అయితే కొంచెం వ్యతిరేకత, మా అభివృద్ధి కూడా తగ్గిపోయింది. ఏం లేదు అభివృద్ధి. ఆయన ఇచ్చిన ఉంటాయి కదండి హామీలు, అవి ఏమీ లేవండి. ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలే. 100కి 100% చేశాను అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ అందరూ మీకు చెప్తున్నారు, కానీ నాకైతే ఏం కనపడలేదు సార్. అది ఆయన లోగడ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 90% పైగా నెరవేర్చాము. అవునండి. దీనిని బట్టి మేము ఎన్నికల్లోకి వెళ్తాము ప్రజల్ని ఓటు అడగటానికి. ఈసారి మాకు 175కి 175 స్థానాలు వస్తాయని చెప్పేసి. అవును, అలా కష్టమే సార్. అది ఇదివరకు ఇట్లా 175కి 175 అనేది రాదండి. అప్పుడే నాకు తెలిసి 151కి 150 వచ్చినాయి, కానీ ప్రజెంట్ అయితే రాదండి. కష్టం అండి. 440 అయినా కష్టమే అనిపిస్తుంది అండి నాకైతే. ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సార్. ఇది కష్టమేనండి. చూద్దాం సార్. ఇది దేవుడు తెలిసి ఏపీని కాపాడితే అంతా మంచి జరగాలని నేను నమ్ముకునే వెంకటేశ్వర స్వామిని ప్లేయర్ చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్ అన్న అవుతాడు అనుకుంటున్నాను. మళ్ళీ జగన్ గారు. ఎందుకని? 20 స్థానాలు కూడా ఇస్తున్నారు కదండి, మంచి పని చేస్తున్నారు కదా, మరి అలాంటి అందుకండి. చెప్పండి, రాబోయే 2024 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అభివృద్ధి కావాలంటే బాబు గారును పవన్ కళ్యాణ్ గారు కలిసి రావాలని కోరుకుంటున్నాం మేము అందరూ. అది అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏముందండి, డబ్బులు ఇసిరేస్తున్నాడు అంతే. డబ్బులు ఇసిరేస్తున్నాడు, సోమరబోతులు చేస్తున్నాడు. 10,000 15,000 వాళ్ళు ఇస్తేనే కంటారండి పిల్లల్ని. ఇప్పుడు పిల్లల్ని మనం చదివించుకోగలం. 10,000 ఇస్తేనే మనం చదివించాలి అని కనం కదా. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ టైం టు టైం కూడా వేయట్లేదు. ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి, ఫీజు ఎప్పుడు వేస్తున్నాడు? 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వేస్తున్నాడు. అప్పుడు దాకా వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకుని సర్టిఫికేట్లు తెచ్చుకునే టైంకి
పోను ఏదో ఉన్నవాడు అనుకో ₹1,00,000 అప్పు చేసి ఓడిఐ కట్టి తెచ్చుకుంటాడు సర్టిఫికేట్లు. మరి లేనివాడు ఏం చేస్తాడు? డబ్బు ఏడని తెస్తాడు. ఎవరైనా ఒకటే, మీరైనా ఒకటే, నేనైనా ఒకటే. మనకి ఐటీ బేస్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, ఫార్మా కంపెనీలు కావాలి. మెయిన్ జనాలకు కావాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్స్. ఒక ఆరోగ్యపరంగాను అన్నిటికి ఆరోగ్యశ్రీ వర్తించేలా ఉండాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ దేనికి పనిచేయట్లేదు. విద్య అనేది ఇదివరకు అందరూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవారు. ఇప్పుడు అసలు ఎవరో గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్తాకి ఇష్టపడతలేదు. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి స్కూల్ని డెవలప్మెంట్ చేసాము. అప్పుడు ఉన్నది ఎన్టీ రామారావు గారి తర్వాత, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎంతోమంది చేశారు. రోసయ్య గారు చేశారు. వాళ్ళందరూ ముందరున్న పథకాలు ఏవి తీసేయలేదు. అంతే కదా. వాళ్ళగా కూల్చేయడం, దోచేయడం వీళ్ళకి రాదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రజలకు చేద్దామనే ఉన్నది బాబు గారికి. ఈ 73 సంవత్సరాల వయసులో కూడా నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయంలో ఆయన ఉన్నంత అనుభవం ఇంకెవరికే లేదు. కేసీఆర్కి లేదు, ఇటు ఎవరికే లేదు. మరలా ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుందని మేము భావిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ అంటే మేము వైసీపీ వస్తారనుకుంటున్నారు ప్రజలు. మరి ఆడు ఏం చేస్తాడో తెలియదు. ఆడు కాకపోతే కదా మొండి మనిషి అనుకున్నా చేయడు. పెద్ద ఎదవడి మాట వినడం. ఆ దగ్గర ఉన్న జబ్బు అది. సాధారణంగా మళ్ళీ వైసీపీ వచ్చేసి మళ్ళా అంటే ఆడు డబ్బులు అమ్మఒడని దాని కానీ దీనికని డబ్బులు ప్రజలకు వేసేస్తున్నాడు కదా. తిన్నా ప్రజలకు ఎక్కువ వేస్తున్నాడు డబ్బులు. వీళ్ళేమో పెద్దాలు నలుగురే తినిపోయి వాళ్ళకి అది తేడా. కాకపోతే మరి రోడ్లు గట్ట పోయినాయి అనుకో, పొయ్యాలి. మరి పోతాడో పోయాడో ఎలక్షన్ అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు ఏం పోయాడు. ఎలక్షన్ అయ్యాక మళ్ళీ పోతాడు, అన్నీ చేస్తాడు. వీడు అందులో ఇద్దరు కలిసారు. మూడో ఓటు బీజేపీ కూడా కలితే అంటున్నారు. మొత్తం పోద్దా బీజేపీ కలిస్తే. అసలు పవన్ కళ్యాణ్ కలితమే తప్పు. వాడిని వేసుకోకూడదు. వీళ్ళు వేసుకుంటే ఏదో 10 సీట్లు ఇచ్చేది, 20 సీట్లు వాళ్ళకి వస్తాయి. ఇవి ఉన్నాయేమో తెలుగుదేశానికి వస్తాయి. అన్నీ తెలుగుదేశం రావు. సాధారణంగా 99 వాళ్ళు వైసీపీ అవుతుంది. అది లెక్క. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ ఇద్దరు కలిసినా కూడా ఎటువంటి పని అవుతాం. వీడు కాకపోతే ఈ నడక కొంచెం తేడా. కానీ ప్రజల్లో తక్కువ వాళ్ళు, చిన్న వాళ్ళందరికీ ఆడి మీద ఉంది భేమ. అది పెద్దోళ్ళు అంటావా కొంతమంది ఉంటారు అలాగా. అందులో తెలుగుదేశం ఉంటుందంటే పెద్ద ఇంట్రెస్ట్ లేరు జనానికి, లేదు. దాంట్లోనూ అలాగే అయిపోతుంది. అంటే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్నే కోరుకుంటారు అనుకుంటున్నాను. జగన్నే వస్తాడని మా ఉద్దేశం కూడా. లేబర్లో ఎక్కువ ఉంది వాళ్ళకి. ఉన్న ఓడికి లేని ఓడికి పని వీడు పార్టీ పెట్టి అనుకుంటున్నాడు కదా. ఆ దెబ్బ మీద పని అవుద్దని అనుకుంటున్నాం. మరి ఇది ఎలాగొంటుందో తర్వాత అయిపోతాడు. సార్ చెప్పండి, రాబోయే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పాలన పోవాలని మేము కోరుకుంటున్నాం. పోలవరం అని, అమరావతి అని ఆయన ఏర్పాటు చేద్దామని అనుకున్నాడు. చాలా వరకు చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. అసలు కనీసం ఒక కిటికి కూడా పట్టుకెళ్ళి అక్కడ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం శూన్యం చేశాడు రాష్ట్రాన్ని. అన్నట్టుగా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి.